జూన్, జూలై, ఆగస్ట్ ఎంత కాదనుకున్నా ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్కి 2 to 3 months టైం ఉంటుంది. ఇప్పుడు ప్రిలిమ్స్ తీసుకున్నారనుకోండి, మే తీసుకున్నారనుకోండి, మార్చ్, ఏప్రిల్ 2 నెలలు. అలాగే జూన్ తీసుకున్నారనుకోండి, మార్చ్, ఏప్రిల్, మే. అంటే ఎంత చూసుకున్నా ప్రిలిమ్స్కి 2 నుంచి 3 నెలలు ఉన్నాయి. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్కి కూడా 2 to 3 months ఉంటుంది. అంటే ఈ 2 to 3 months కొత్త వారు ఎటువంటి డీవియేషన్ లేకుండా ఫస్ట్ ప్రిలిమ్స్ గట్టెక్కి ప్రిలిమ్స్ పూర్తిగా చదివి సో రోజు ఒక 15 minutes ఆన్సర్ రైటింగ్ పైన ఫోకస్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ 2 to 3 months కంప్లీట్గా గ్రూప్ 1 మెయిన్స్ పైన పడండి. హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు our యూట్యూబ్ ప్లాట్ఫామ్ రోహిత్స్ అనాలిసిస్. గైస్, ఈ వీడియోలో ముఖ్యంగా చాలామంది స్టూడెంట్స్ని ఎప్పుడు కూడా ఒక డైలమాలో పెట్టే క్వశ్చన్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ చదవాలా, లేకపోతే ఓన్లీ ప్రిలిమ్స్ చదవాలా, ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ చదవాలా, సిస్టమాటికల్గా స్ట్రాటజికల్గా ఏది చేస్తే బాగుంటుంది. సో ఈ క్వశ్చన్ పైన చాలామంది స్టూడెంట్స్కి డౌట్స్ ఉన్నాయి. సో ఆ డౌట్స్ అన్నిటిపైన ఒక ప్రాక్టికల్గా ఒక అచీవబుల్ వేలో సొల్యూషన్ చెప్పాలి అని వీడియో చేస్తున్నాను. అండ్ ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగినర్స్ని ఉద్దేశించి ఒక కంప్లీట్ డీటెయిల్స్ చెప్పిన తర్వాత సో దెన్ ఆల్రెడీ గ్రూప్ 1కి ప్రిపేర్ అయిన వాళ్ళు మెయిన్స్కి ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి దాని గురించి కూడా వీడియోలో చెప్తూ ఉంటాను. సో బిఫోర్ దాట్ ఐ జస్ట్ వాంట్ టు అనౌన్స్ యూ. సో రోహిత్స్ అనాలిసిస్ అనే పేరుతో వీఆర్ హ్యావింగ్ ఆఫ్లైన్ క్లాసెస్. సో ఎస్ఆర్ నగర్ వేదికగా సో అంతకుముందు చాలా వందలాది మంది విద్యార్థులు గ్రూప్ 1 గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్నారు మన ఈ ప్లాట్ఫామ్లో. సో ఇప్పుడు అదే వేదికగా సో ఎవ్రీడే అంటే ఆల్మోస్ట్ ఒక 2 days నుంచి డెమో క్లాసెస్ రన్ అవుతూనే ఉన్నాయి. సో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన కంప్లీట్ ఓరియంటేషన్. ఈ ఆఫ్లైన్ క్లాసెస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మ్యాక్సిమం 60 to 70, 50 యావరేజ్, కానీ 60 నుంచి 70 మంది మాత్రమే తీసుకొని 1-on-1 డిస్కషన్. ఎప్పుడు ఫ్యాకల్టీతో మాట్లాడాలన్నా, ఎప్పుడు వెనకబడ్డా సో ఎలా ముందుకెళ్ళాలి ఏంటి ఎగ్జాక్ట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ సో ఎంత అవసరమో అంత కంటెంట్ చెప్పి దానికి రిలేటెడ్ టెస్ట్ సిరీస్ అంతే ఒక ఎకో సిస్టంలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చెప్పి మీకు దగ్గరగా ఉండే విధంగా ప్లాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఆఫ్లైన్ క్లాసెస్ కావాలనుకున్న ఎవరైనా కానీ కింద స్క్రోలింగ్లో ఉన్న నంబర్కి కానీ లేకపోతే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నంబర్కి కానీ మీరు కాల్ చేసుకోవచ్చు. అండ్ దీంతోపాటు చాలామంది స్టూడెంట్స్ ఆన్లైన్ గురించి అడుగుతున్నారు, ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి. సో హియర్ ఐఎమ్ గ్రాండ్లీ అనౌన్సింగ్ యూ. సో నిన్న టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చిన శుభ సందర్భంలో ప్రైసెస్ని చాలా లోయెస్ట్ కాస్ట్కి ఇవ్వడం జరిగింది. సో యాక్చువల్గా నిన్న మాత్రం ఇవ్వాలి, స్టూడెంట్స్ యొక్క రిక్వెస్ట్ వల్ల ఆ ప్రైస్ అంటే ఆ లోయెస్ట్ ప్రైస్ని ఇవాళ కూడా అందించడం జరుగుతుంది. బేసికల్గా మంచితనం అంటే ఒక మంచి కంటెంట్ ఉన్నప్పుడు మంచి కంటెంట్ గురించి చెప్తేనే మీకు డెఫినెట్గా అర్థమవుతుంది. అందుకే ఆ ప్రధాన ఉద్దేశంతో లోయెస్ట్ ప్రైస్కి మీరందరూ కూడా గ్రాబ్ చేసుకుంటారు అన్న ఉద్దేశంతో ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. మీకు ప్లే స్టోర్లో రోహిత్స్ అనాలిసిస్ అని చెప్పి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా యాప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో గైస్, పాలిటీ వెరీ లోయెస్ట్ కాస్ట్కి ఉంది. అండ్ అలాగే ఎవరైతే గ్రూప్ 2 సపరేట్గా ఓన్లీ గ్రూప్ 2 మాత్రమే ధ్యేయంగా, దీనికోసం మళ్ళీ సపరేట్ వీడియో చేస్తాను, గ్రూప్ 2 పకడ్బందీగా ముందు జాగ్రత్తగా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని. సో దానికి సంబంధించిన కోర్సు 750 రూపీస్కి మీకు అందుబాటులో ఉంది. సపరేట్గా తెలుగు, సపరేట్గా ఇంగ్లీష్ ఉంటుంది. సేమ్ అలాగే మీరు చూస్తే గ్రూప్ 1 ఇంగ్లీష్ మీడియం ప్రిలిమ్స్ అండ్ అలాగే గ్రూప్ 1 ఇంగ్లీష్ మీడియం ప్రిలిమ్స్ ఇది కూడా 4 months వ్యాలిడిటీతో జస్ట్ 1000 రూపీస్కి మీకు అందించడం జరిగింది. సో చాలా అద్భుతమైన కంటెంట్. అండ్ అలాగే గైస్, చాలామంది స్టూడెంట్స్ ఎకానమీ విషయంలో చాలా బాధపడుతూ ఉంటారు, కొంతమంది పాలిటీ విషయంలో, కొంతమంది ఒక్కొక్క సబ్జెక్ట్. సో అన్నిటినీ యావరేజ్గా తీసుకుంటే ఎకానమీ విషయంలో సో లైక్ ఫ్యాక్ట్స్ని కానీ కరెంట్ అఫైర్స్ని కానీ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాలి అని ఇబ్బంది పడుతున్నారు. సో చాలా రిక్వెస్ట్ చేసి గడపర్తి సార్ని, వన్ ఆఫ్ ద రినౌండ్ అండ్ వెరీ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ, సో ఆయన్ని తీసుకొచ్చి ఆయన ద్వారా ఎకానమీ జనరల్గా అరటిపండు ఒలిచి తొక్క తీసి నోట్లో పెడతారంటారు కదా, అంత పేషెన్స్గా ఎకానమీ చెప్తారు సార్. సో సారే కరెంట్ అఫైర్స్ని కూడా ఎకానమీ రిలేటెడ్ థింగ్స్ని కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ అండ్ డైనమిక్ పార్ట్ రెండు చెప్పే విధంగా సార్కి సంబంధించి సపరేట్ కోర్స్ కూడా మన దగ్గర లాంచ్ చేయడం జరుగుతుంది, ఎకానమీని ఇంకాస్త సింప్లిఫై చేయాలి అన్న ఉద్దేశంతో. సో కమింగ్ టు ద పాయింట్, సో దీనికి సంబంధించి గ్రూప్ 1 ఏదైతే ఉంటుందో, సో గ్రూప్ 1లో యాజ్ యూ నో దేర్ ఆర్ 2 rounds. ఒకటి ప్రిలిమ్స్ ఉంటుంది అండ్ అలాగే మెయిన్స్ ఉంటుంది.
సో ఈ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ఇది నార్మల్గా గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో బాగా తెలంగాణ స్టేట్లో చూడొచ్చు. నేను దీన్ని సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్తో ఒక్కసారి కంపేర్ చేస్తాను. సివిల్ సర్వీసెస్, సో సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే ఏ ఆస్పిరెంట్ అయినా కానీ అదొక ఇయర్ లాంగ్ ప్రాసెస్. సో ఒక 1 year తీసుకుంటే సో ఈ 1 year స్పాన్లో స్టూడెంట్ ఎప్పుడు కూడా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అన్నట్టు చదువుతూ ఉంటారు. ప్రిలిమ్స్ చదువుతారు అండ్ దాంతోపాటు మెయిన్స్, ఎందుకంటే కంటెంట్ సేమ్ ఉంటుంది. మీరు కంటెంట్ని మొత్తం గ్రాస్ప్ చేసుకున్న తర్వాత ఆ కంటెంట్కి రిలేటెడ్ మెయిన్స్ ఆన్సర్ ప్రాక్టీస్ ఎలా చేయాలి, లేకపోతే మెయిన్స్లో కొన్ని అడిషనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి లైక్ ఇంటర్నల్ సెక్యూరిటీ కానీ ఎథిక్స్ కానీ ఇటువంటి వాటిని ఫోకస్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే సివిల్ సర్వీసెస్లో ఒక స్టూడెంట్ ఆన్ అన్ యావరేజ్గా ఫిబ్రవరి నుంచి మేలో ఎగ్జామ్ జరిగితే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ దాదాపుగా ఒక 3 నుంచి 4 నెలలు వాళ్ళు కంప్లీట్గా మెయిన్స్ని పక్కన పెట్టి టోటల్గా దేనిపైన పడతారంటే ప్రిలిమ్స్ పైనే పడతారు. టోటల్గా ప్రిలిమ్స్ అంటే ప్రిలిమ్స్ కొత్తగా చదవట్లేదు, ఆల్రెడీ చదువుకున్న ప్రిలిమ్స్నే మళ్ళీ ఫోకస్డ్గా చదివి ఈ 3 నెలలు అవసరమైనంత రివిజన్ చేసి దే విల్ బి ప్రిపేరింగ్ ఫర్ ప్రిలిమ్స్. అంటే ఎంత తీసుకున్నా ఒక దీనికి ఆల్మోస్ట్, ఎందుకంటే యూపీఎస్సీలో కూడా మనం చూస్తే ఆల్మోస్ట్ ఒక ఆప్షనల్ కాకుండా 1250 మార్క్స్ ఉంటాయి. సో మనకి గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో ఆప్షనల్స్ ఉండవు కాబట్టి 900 మార్క్స్ ఎగ్జామ్ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. సో అన్నిటికంటే మెయిన్స్ ఎంత కష్టమో ప్రిలిమ్స్ కూడా అంతే కష్టం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూడండి గైస్, నేను చాలామంది స్టూడెంట్స్ని చూశాను మెయిన్స్లో చాలా అద్భుతమైన కంటెంట్ రాస్తారు, అద్భుతంగా రాస్తారు. కానీ వీళ్ళు ఈ అద్భుతమైన కంటెంట్ రాసిన తర్వాత వాళ్ళకు ఏమైపోతుందంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ప్రిలిమ్స్ పైన ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ప్రిలిమ్స్ పైన ఓవర్ కాన్ఫిడెన్స్ అని పెరిగి ఎంతోమంది ఎంత అద్భుతంగా మెయిన్స్ రాసే కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా దే ఆర్ లూజింగ్ ద స్టెప్ ఇన్ ద ప్రిలిమ్స్. అలాగే ఇంకొంతమంది చూశాను మెయిన్స్లో పెద్దగా ప్రిపేర్ అవ్వలేదు, వాళ్ళ ఫోకస్ అంతా ఫస్ట్ ప్రిలిమ్స్ అవ్వని, తర్వాత మెయిన్స్ అవ్వని ఇలా చూస్తూ ఉన్నారు. సో మెయిన్స్గా పెద్దగా ప్రిపేర్ అవ్వని వాళ్ళలో దాదాపుగా అంటే ఫోకస్డ్గా చదివిన వాళ్ళలో 60% దే విల్ క్రాక్ ద ప్రిలిమ్స్. ఇది నేను రాంగ్ చెప్పట్లేదు. సో మీరు ఎవరైనా కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు అడగచ్చు. కానీ ఇలా ప్రిలిమ్స్ సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు అక్కడితో ఆగరు. వాళ్ళు ఆటోమేటికల్గా ఆ కొద్దిపాటి టైంలో మెయిన్స్కి చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యి దే విల్ బీ ఇన్ టు ద ఎగ్జామినేషన్. సో ఒక పాజిటివ్ వైబ్తో ఉంటుంది. సో అందుకే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బిగినర్ అంటే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది కదా, సో గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే, సో గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే చాలా వరకు గ్రూప్ 1లో కొన్ని ప్లేసెస్లో ఎలా చెప్తారంటే ఈ గ్రూప్ 1 అనేసరికి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో చెప్తారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ అంటే మీకు ఒక క్వశ్చన్ ఇచ్చి దానికి రిలేటెడ్ కాన్సెప్ట్ చెప్తూనే దానికి రిలేటెడ్ ఒక ఆన్సర్ని డిక్టేట్ చేస్తారు. అంటే మీరు ఒక టాపిక్కి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇది మంచిదే, కానీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ చదివే క్రమంలో మీరు కొంచెం బేసిక్స్ అంటే చూడండి, బేసిక్స్ అంటే ఫిక్స్డ్ డెఫినేషన్ అంటూ ఏముండదు. సో ఫర్ సపోజ్ మీకు ప్రిలిమ్స్లో ఎకానమీకి సంబంధించి ఒక సింగిల్ లైన్లో ఎకానమీ ఇచ్చారు అంటే ఎంత ఎకానమీ చదవాలో తెలియదు. సో ఎకానమీకి రిలేటెడ్ టోటల్ స్టఫ్ మీకు తెలిస్తే ఆ టోటల్ స్టఫ్ తెలిసిన తర్వాత ఏదో అంటే ఒక క్వశ్చన్ అంటే ఈ క్వశ్చన్లో ఒక పర్టికులర్ కంటెంట్ ఉంటుంది, దానికి రిలేటెడ్ ఆన్సర్ నువ్వు ఈజీగా చదవచ్చా లేదా? అయితే నువ్వు బాగా అంటే ఇక్కడ నేను బేసిక్స్ అంటున్నానంటే ఏదో ఎన్సీఆర్టీ స్కూల్ బుక్స్ అనుకోకండి. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్గా కాకుండా సిలబస్ మొత్తాన్ని ఒక అంటే 0 లెవెల్ నుంచి చదివి సో ఈ టాపిక్స్ మొత్తం మీ దగ్గర ఉంటే మీరు ఈజీగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ని మీరు నేర్చుకోగలుగుతారు. ఇది నేను చెప్పాను. సో ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ నిన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ మిమ్మల్ని డిమోటివేట్ చేయాలి అని మాత్రం కాదు. గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఫస్ట్ స్టెప్. సో మనకు ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ప్రిలిమ్స్. ద ఫస్ట్ స్టెప్ ఫర్ అస్ ఈజ్ ప్రిలిమ్స్. ప్రిలిమ్స్లో ఎంతటి వాళ్ళు ఎవరు పోటీ పడుతున్నారో చూడండి. సో అలాగని మళ్ళీ మీరు ట్రాక్లో ఉండరని కాదు, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ. దాదాపుగా లాస్ట్ టైం నోటిఫికేషన్లో మనం చూస్తే గ్రూప్ 1కి సంబంధించి 4 నుంచి 5 లక్షల మంది అప్లై చేసి ఉంటారు. ఇందులో అప్పుడు అంటే 2 సార్లు ఎగ్జామ్ జరిగింది కదా ఆ టైంలో. సో ఎస్ఐకి లేకపోతే పీసీకి ప్రిపేర్ అయ్యి ఆ టైంలో ఆ ఎగ్జామ్స్ ఉన్నాయి. గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా జరిగింది. ఈ 2 ఉండడం వల్ల వాళ్ళు గ్రూప్ 1 పైన పెద్దగా ఫోకస్ చేయక ఈ రెండింటిని ఫోకస్ చేశారు.
సో ఇప్పుడు వీళ్ళందరికీ ఇది అయిపోయింది, వీళ్ళు ఆల్రెడీ ఒక రకంగా సిలబస్ పూర్తిగా చదివేస్తున్నారు, వీళ్ళందరూ మీకు ప్రిలిమ్స్లో పోటీ ఉండబోతున్నారు. వీళ్ళతో పాటు మనం చూస్తే రీసెంట్గా పాస్డ్ అవుట్ 2022లో కానీ 2023లో పాస్డ్ అవుట్ అయిన మీరు కంప్లీట్గా న్యూ. సో మీరు ఈ ప్రిలిమ్స్ రాయాలి అనుకుంటారు. సో వీళ్ళతో పోటీ పడాలి. అండ్ అలాగే ఆల్రెడీ గ్రూప్ 2 ప్రిపరేషన్ కంప్లీట్గా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ అలాగే గ్రూప్ 3, గ్రూప్ 4 ఇవన్నీ ప్రిపేర్ అయిన వాళ్ళు, అంటే ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోయిన సీనియర్స్, లేకపోతే ఆల్రెడీ అప్లై చేసి సగం చదివి ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆస్పిరెంట్స్, వీళ్ళందరితో మీరు పోటీ పడాలంటే సో యూ విల్ బీ ఇన్ డైలమా. కొత్త వాళ్ళు పర్టికులర్గా ఇంకా డైలమాలో ఉంటారు. ఎలా డైలమాలో ఉంటారంటే మీరు వెళ్ళి డైరెక్ట్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్, అంటే డైరెక్ట్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎవరు చెప్పరు, దానికి సంబంధించి కొంచెం బేసిక్స్ అనేది చెప్తారు, ఫైన్ కొంచెం, కానీ అక్కడ మేజర్ ఎంఫసిస్ వచ్చేసరికి క్వశ్చన్ అండ్ ఆన్సర్. మీరు ఇలా చదివే క్రమంలో మీ కో ఆస్పిరెంట్స్ని చూస్తారు, వాళ్ళకు కొంచెం స్టఫ్ ఎక్కువ ఉంటుంది, కంటెంట్ ఎక్కువ ఉంటుంది, మీకు కొంచెం తక్కువ ఉంటుంది. సో మెల్లిమెల్లిగా మీలో డిమోటివేషన్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో నేనేమంటానంటే కొత్త వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్గా ఫోకస్ ఆన్ ప్రిలిమ్స్. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 1 ఎవరైతే కొత్త వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నారో, ఈ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళలో 85% ఆఫ్ ద స్టూడెంట్స్ గ్రూప్ 1 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు గ్రూప్ 2 పైన కొడతారు. అంటే ఇప్పుడు గ్రూప్ 1 ఉంది కదా, మళ్ళీ గ్రూప్ 2 కూడా వస్తారు. అంటే 85% దాదాపుగా గ్రూప్ 2, గ్రూప్ 1 రెండు కలిపి చదువుతూ ఉంటారు. సో నేను ఈ కొత్త వారికి చెప్తున్న సూచనలు ఏంటంటే జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ఫోకస్ ఆన్ ద ప్రిలిమ్స్. సో ప్రిలిమ్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ మొత్తాన్ని డెవలప్ చేసుకోండి. సో ఎకానమీకి సంబంధించి, పాలిటీకి సంబంధించి, హిస్టరీకి సంబంధించి, జాగ్రఫీకి సంబంధించి, కల్చర్కి సంబంధించి, సో గవర్నెన్స్ సంబంధించి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రిక్వైర్డ్ స్టఫ్ లేకపోతే రిక్వైర్డ్ కంటెంట్, ఈ కంటెంట్ మొత్తం మీరు నేర్చుకున్న తర్వాత సో దీనికి సంబంధించి ఈ 3 నెలలు రోజు ఒక 15 to 30 minutes ఒక ఆన్సర్ రైటింగ్ పైన పడండి. జస్ట్ 15 to 30 minutes ఫోకస్ ఆన్ ఆన్సర్ రైటింగ్. సో ఈ 3 నెలలు మీరు స్టఫ్ని, కంటెంట్ని డెవలప్ చేసుకుంటారు. ఈ 3 నెలలు రోజు 15 నుంచి 30 నిమిషాలు ఆన్సర్ రైటింగ్ పైన పడతారు. ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పి ఆల్రెడీ క్లియర్గా డీటెయిల్డ్ వీడియో చేయడం జరిగింది. దీనికి సంబంధించి స్టూడెంట్స్ నాకు చాలామంది అడుగుతూనే ఉన్నారు, ఈ 15 to 30 minutes ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అని చెప్పి దాని గురించి ఆల్రెడీ ఒక 3-4 వీడియోస్ చేశాను, అవి మీరు చూడొచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే పనిలో పని స్టఫ్ అయిపోతుంది, పనిలో పని ఈ కంటెంట్ అయిపోతుంది. అంటే మెయిన్స్ ఆన్సర్ పైన కంప్లీట్ ఒక బేసిక్ అవగాహన వస్తుంది. ఇది వచ్చిన తర్వాత మనకు మే కానీ లేకపోతే జూన్లో కానీ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఈ మేలో కానీ జూన్లో కానీ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఎటు చూడకుండా డైరెక్ట్గా సెప్టెంబర్లో యూ కెన్ గో ఫర్ ద మెయిన్స్. ఎందుకంటే సెప్టెంబర్లో మెయిన్స్ పక్కాగా ఉందని చెప్పారు కదా. ఇప్పుడు మనం చూస్తే జూన్లో ఉందనుకోండి, జూలై, ఆగస్ట్ 2 నెలలు ఉంటుంది. మేలో ఉందనుకోండి, జూన్, జూలై, ఆగస్ట్. ఎంత కాదనుకున్నా ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్కి 2 to 3 months టైం ఉంటుంది. ఇప్పుడు ప్రిలిమ్స్ తీసుకున్నారనుకోండి, మే తీసుకున్నారనుకోండి, మార్చ్, ఏప్రిల్ 2 నెలలు. అలాగే జూన్ తీసుకున్నారనుకోండి, మార్చ్, ఏప్రిల్, మే. అంటే ఎంత చూసుకున్నా ప్రిలిమ్స్కి 2 నుంచి 3 నెలలు ఉన్నాయి. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్కి కూడా 2 to 3 months ఉంటుంది. అంటే ఈ 2 to 3 months కొత్త వారు ఎటువంటి డీవియేషన్ లేకుండా ఫస్ట్ ప్రిలిమ్స్ గట్టెక్కి ప్రిలిమ్స్ పూర్తిగా చదివి సో రోజు ఒక 15 minutes ఆన్సర్ రైటింగ్ పైన ఫోకస్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ 2 to 3 months కంప్లీట్గా గ్రూప్ 1 మెయిన్స్ పైన పడండి. మీకు పాసిబుల్ అవ్వదా? చూడండి, ఈ 2-3 నెలలు మెయిన్స్కి సరిపోతుందా అంటే మరి నీకు ఇప్పుడున్నది ఎంత? 2 to 3 months కదా. సో సేమ్ స్టఫ్ నువ్వు ప్రిలిమ్స్కి చదివేది అదే స్టఫ్, మెయిన్స్కి చదివేది అదే స్టఫ్. కానీ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా డెప్త్గా ఉంది, జాగ్రఫీ చాలా డెప్త్గా ఉంది. సో అంటే ఓవర్ ప్రెషర్ అయిపోతుంది. ఇది మీ ఇష్టం. అంటే ఈ ప్రెషర్ని నేను తట్టుకోగలను, ఈ 2 to 3 months రెండుని ఫోకస్ చేసే కెపాసిటీ నాలో ఉంది అంటే యూ కెన్ గో ఫర్ ప్రీ కమ్ మెయిన్స్. లేదా కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకంటే కొత్త వాళ్ళు ఒకవేళ ఇవాళ కాన్ఫిడెంట్తో వచ్చినా ఖచ్చితంగా ఆ కో ఆస్పిరెంట్స్తో మాట్లాడిన తర్వాత ఏదో రకంగా మీరు లో అవుతారు. ఎందుకంటే మీరు చూస్తే మెయిన్స్ బ్యాచ్లో చాలామందికి కొంచెం అవగాహన ఉంటుంది, మీకు అవగాహన ఉండదు. అప్పుడు మీకు ఫస్ట్ అనిపించేది ఏంటంటే అరే ఈయన వీళ్ళన్నీ చదివేసుకొని వచ్చారు, నేను ఇప్పుడు వచ్చాను, వీళ్ళతో నేను ఎక్కడ పోటీ పడగలుగుతాను అన్నట్టుంటారు. అందుకే ఫస్టే డిమోటివేట్ కాకుండా ఉండాలంటే 2-3 నెలలు ఉంది కదా, క్లియర్గా ప్రిలిమ్స్ చదవండి.
సో ఇప్పుడు చదివితే మీకు ఒకే దానికి 2 థింగ్స్, ఈ 2 to 3 months నిజంగా దీనికి చదివితే మీకు గ్రూప్ 1 అయిపోతుంది, గ్రూప్ 2 అయిపోతుంది, గ్రూప్ 3 అయిపోతుంది, గ్రూప్ 4 అయిపోతుంది. అంటే నీతో పోటీ పడే వాళ్ళు వీళ్ళందరి. ఒకవేళ ప్రిలిమ్స్ గనక నువ్వు గట్టెక్కితే ఎందుకంటే వీళ్ళందరితో నువ్వు పోటీ పడుతున్నావు కాబట్టి వీళ్ళందరూ చదివింది నువ్వు కూడా చదివి ఇంకా బాగా చదవాలి. అందుకే నువ్వు బాగా బర్డెన్ పెట్టుకుంటే తక్కువ కంటెంట్ చదవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఫస్ట్ 2 to 3 months ఫోకస్ ఆన్ ద ప్రిలిమ్స్, నెక్స్ట్ 2 to 3 months ఫోకస్ ఆన్ ద మెయిన్స్. సో ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఆల్రెడీ రోజు 15 నిమిషాలు ఆన్సర్ రైటింగ్ పైన చూడండి. ఆఫ్లైన్ క్లాసెస్లో మీకు వచ్చే ప్రతి ఫ్యాకల్టీ కూడా అందరినీ ఉద్దేశించి ఆ రోజు ఏదైతే కంటెంట్ చెప్తారో ఆ కంటెంట్కి సంబంధించి మెయిన్స్ క్వశ్చన్ కూడా ఇచ్చేసి వెళ్తారు. సో ఇవాళ చెప్పాము ఈ టాపిక్. సో ఈ టాపిక్కి సంబంధించి మెయిన్స్ క్వశ్చన్ ఎలా ఉంటుంది అని చెప్పి చూడొచ్చు. మీరు ఆన్లైన్ క్లాసుల్లో విన్న తర్వాత కూడా ఫర్ సపోజ్ ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ అనే టాపిక్ చూస్తే ఆ టాపిక్కి సంబంధించి ఒకసారి ప్రీవియస్గా ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చారో చూడండి. కంటెంట్ మొత్తం మీ దగ్గర ఉన్న తర్వాత క్వశ్చన్ ఎలా వచ్చినా కూడా మనం ఫ్రేమ్ చేస్తాం. కానీ జనరల్గా జరుగుతుంది ఏంటంటే ప్రిలిమ్స్ వేరు, మెయిన్స్ వేరు. ప్రిలిమ్స్లో ఉన్న నేషనల్ ఇన్కమే, మెయిన్స్లో ఉన్నది కూడా నేషనల్ ఇన్కమే. కానీ థింగ్స్ ఏంటంటే రిప్రజెంటేషన్ అంటే ఇక్కడ నువ్వు చదివిన స్టఫ్ని ఇక్కడ డిస్క్రిప్టివ్లో పెడుతున్నావు, ఇక్కడ నువ్వు చదివిన స్టఫ్ని ఆబ్జెక్టివ్లో జస్ట్ డాట్ అని చెప్పి బబ్లింగ్ చేస్తున్నావు. సో ఈ బేసిక్ థింగ్స్ గుర్తుపెట్టుకోండి. అందుకే గైస్ మీకు మన దగ్గర గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎవరైతే తీసుకున్నారో చూస్తే మనం ఇక్కడ తెలుగు మీడియం మీరు చూడొచ్చు. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ తీసుకున్న తర్వాత మీకు ఫ్రీగా గ్రూప్ 2 కంటెంట్ కూడా ఇస్తున్నాం. సో చూడండి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 అన్నీ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో చూడండి కంప్లీట్గా ఎగ్జాక్ట్గా సిలబస్ ప్రకారం మీకు సైడ్ హెడ్డింగ్స్తో కంటెంట్ కూడా మొత్తం అందించడం జరిగింది. ఆల్మోస్ట్ 75% ఆఫ్ ద కంటెంట్ అయిపోయింది. మిగతా కంటెంట్ కూడా అప్లోడ్ అవుతూ ఉన్నాయి. మీరు ఈ 75 చూడకుండా 25 చూసి కంగారు పడకండి. ఈ 75 అయిపోయే లోపు 25 కూడా అయిపోతుంది. సో ఐఎమ్ జస్ట్ కంప్లీటింగ్ దట్. సో ఒక సిస్టమాటిక్ వేలో ఎవరికి ప్రిలిమ్స్ ఎవరికి మెయిన్స్ అన్నట్టు మీకు ఇక్కడ క్లియర్గా చెప్పాను. అలాగే సీనియర్ ఆస్పిరెంట్స్ ఉంటారు. సో అంటే ఆల్రెడీ గ్రూప్ 2 ప్రిపరేషన్ అయిపోయి ఇప్పుడు ఏం చేయాలి అన్నట్టు. సో మీరు ఆల్రెడీ గ్రూప్ 2 ప్రిపరేషన్ అయిపోయింది కాబట్టి మీ దగ్గర ఇంతకుముందు చెప్పినట్టు ఈ బేసిక్ స్టఫ్ లేదా కంటెంట్ అయిపోయింది కాబట్టి ఈ కంటెంట్కి రిలేటెడ్ మార్కెట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో చాలా స్టఫ్ దొరుకుతుంది. ఒక 10 days ఆ క్వశ్చన్ని ఆ ఆన్సర్ని మీకు అర్థమవుతుందా? ఎందుకంటే మీరు చదివిన స్టఫే ఇక్కడ ఆన్సర్లో ఉంటుంది. ఒక్కసారి పరిశీలించి చూడండి. అర్థం అవ్వలేదా? దెన్ యూ హ్యావ్ గుడ్ టైం. ఎందుకంటే ఆల్రెడీ అయిపోయి ఉన్న వాళ్ళు కాబట్టి సో మీకు స్టఫ్ అంతా కంటెంట్ అంతా వచ్చింది కాబట్టి నవ్వు మీరు ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో వెళ్తే బాగుంటుంది. అయితే సెల్ఫ్ స్టడీయా కోచింగ్ అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే మార్కెట్లో దొరికే మెటీరియల్స్ చూసి మీకు అర్థమవుతుందంటే యూ కెన్ గో అకార్డింగ్లీ. లేదు నాకేం అర్థం అవట్లేదు కొంచెం కొత్తగా అనిపిస్తుందంటే యూ కెన్ గో ఫర్ ద కోచింగ్. మళ్ళీ చెప్తున్నాను ప్రిలిమ్స్లో మెయిన్స్లో ఆకాశానికి భూమికి ఉన్నట్టు డిఫరెన్స్ ఉండదు. దాదాపుగా ఆల్మోస్ట్ ఈక్వల్ కంటెంట్ ఉంటుంది. కాకపోతే ఉన్న కంటెంట్ని కొంచెం వేరేలాగా రిప్రజెంట్ చేయడం మాత్రమే ఉంటుంది. సో దట్స్ ఇట్. సో మళ్ళీ చెప్తున్నాను. సో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ వన్ ఆఫ్ ద మంచి కంటెంట్తో మీ ముందుకున్నాను. సో ఎవరైనా యూట్యూబ్కి ఫస్ట్ టైం వస్తే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ గురించి చెప్పండి. సో ఎక్కడెక్కడైతే ఏ సబ్జెక్ట్లో అయితే వీక్ ఉన్నారో దానికి మార్కెట్లో మంచి స్పెషలైజ్డ్గా ఉన్న ఫ్యాకల్టీని తీసుకొచ్చి ఇందులో మనకు కంటెంట్ చెప్పించడం జరుగుతుంది. సో ఎక్కడ తగ్గకుండా పెద్ద సంస్థలకు పోటీగా ఉంటూ మంచి కంటెంట్ని ఇవ్వడానికి రోహిత్స్ అనాలిసిస్ ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు పెట్టొచ్చు. మీకు నా పర్సనల్ నెంబర్ కూడా పెడుతున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ప్రిపరేషన్కి సంబంధించి యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ మీ 9110556858. మీరు నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్.